ప్రతి చిన్నారులలో ప్రతిభ దాగి ఉంటుంది. అది తమదైన శైలిలో గుర్తించినప్పుడే వారి టాలెంట్ను మనం బయట పెట్టవచ్చు. అయితే ఈ పిల్లాడు కూడా అందరి పిల్లల కన్నా తన ప్రతిభను చాటి ఔరా అనిపిస్తున్నాడు. ఈతలో తమదైన ముద్ర వేస్తున్న శ్రీకాకుళం కుర్రాడు జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో రాణిస్తున్నాడు. నా స్విమ్మింగ్ కెరీర్ అనేది 2013లో స్టార్ట్ చేశాను. 2013 టు 2017 వరకు నేను సమ్మర్ సీజన్లో వెళ్ళేవాడిని. అండ్ 2017 నుంచి నేను ప్రొఫెషనల్గా తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నేను 30 టైమ్స్ స్టేట్ రిప్రజెంట్ చేశాను అండ్ 9 టైమ్స్ నేషనల్స్ ఆడాను. అందులోని 9 టైమ్స్ నేషనల్స్ నుండి నేను 4 టైమ్స్ నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టాను అండ్ 3 సిల్వర్ అండ్ 4 బ్రాంజ్. తన 7వ ఏట వచ్చేసరికి తన వయసు పిల్లల కంటే ఈత బాగా చేస్తుండడం గమనించిన కోచ్ అప్పలనాయుడు గారు తనకు మంచిగా కోచింగ్ ఇస్తే స్విమ్మింగ్ కెరీర్లో బాగా రాణిస్తాడని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా దరహాస్ను ప్రోత్సహించారు. దరహాస్ చాలా జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి మరియు స్కూల్ కాంపిటీషన్లో పాల్గొని చాలా బహుమతులు ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. దరహాస్ ఇప్పటి వరకు 13 సార్లు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొనగా 9 సార్లు నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఈ నేషనల్స్లో 4 సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు, 3 సార్లు సిల్వర్ మెడల్, 4 సార్లు బ్రాంజ్ మెడల్స్ను సాధించాడు. మొదటిసారిగా మన దేశంలో అండర్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్ను పాల్గొనగా దరహాస్ ఫస్ట్ ప్లేస్ వచ్చాడు. మా కోచ్ అప్పలనాయుడు సార్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కాంతారావు సార్, ఆయన ఇప్పుడు మా సెక్రటరీ కూడా. అండ్ నాకు ఎంతో మంది సపోర్ట్ చేశారు. అందులో మెయిన్ మా స్విమ్మింగ్ ప్రెసిడెంట్ హారిక ప్రసాద్ గారు. అండ్ నాకు సపోర్ట్ చేసిన నా ఫస్ట్ నేషనల్ మెడల్ వచ్చేసరికి 2018 26 జనవరి ఇదిగో నా ఫస్ట్ నేషనల్ మెడల్ చెన్నైలోనే నాకు వచ్చింది. నేను 9 టైమ్స్ నేషనల్స్ ఆడాను ఇప్పటి వరకు. 3 టైమ్స్ ఢిల్లీలో ఆడాను, 1 టైం బెంగళూరు, 1 టైం తమిళనాడు, 1 టైం కర్ణాటక, నెక్స్ట్ 1 టైం పూణే. రాష్ట్ర స్థాయి మోడర్న్ పెంటాథలాన్ విశాఖపట్నంలో జరగగా మొదటి స్థానంలో వచ్చింది. జాతీయ స్థాయిలో 5వ స్థానంలో రాగా ఇంటర్నేషనల్ మోడర్న్ పెంటాథలాన్ పోర్చుగల్లో ఇండియా తరపులో సెలెక్ట్ కాగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోర్చుగల్ వెళ్ళలేకపోయాడు దర్హాస్. విశాఖపట్నంలో స్టేట్ మీట్ జరిగింది. అందులో నాకు గోల్డ్ మెడల్ వస్తే నేను నేషనల్ సెలెక్ట్ అయ్యాను. పూణేలో జరిగింది. ఇంటర్నేషనల్ నేను సెలెక్ట్ అయ్యాను. అది పోర్చుగల్ అయితే బట్ వేరియస్ రీజన్స్ వల్ల నేను వెళ్ళా. కాబోయే స్విమ్మర్స్కి అండ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే స్విమ్మింగ్ లో దీనికి వెళ్ళాలంటే, నేషనల్స్ ఆడాలంటే, స్టేట్ లో మెడల్ రావాలంటే హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ డిసిప్లైన్ గా అనేది చాలా ఉండాలి. ఎంతో కష్టపడితే కానీ స్విమ్మింగ్ లో మెడల్స్ రావడం కష్టం. మిల్లీ సెకండ్స్ లో తేలిపోతాయి మెడల్స్ అని. చాలా హార్డ్ వర్క్ చేయాలి స్విమ్మింగ్ లో రావాలంటే.